Hi, hello, namaste. My name is Deepthi and I'm the Digital Marketing Intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి ఫేస్ వీడియోతో వచ్చానండి. యాక్చువల్లీ ఇది ఆల్ ఇన్ వన్ వీడియో అని చెప్పచ్చు. నేను ఈ మధ్య అసలు ఫేస్ వీడియోస్ చేయలేదు, స్క్రీన్ రికార్డ్ వీడియోస్ కూడా చేయలేదు. ఎందుకంటే గూగుల్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. గూగుల్ ఎగ్జామ్స్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ అన్నీ నా లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్లో ఉంటాయి. నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు నా సర్టిఫికేట్స్ అనేది కనిపిస్తుంది. అండ్ నేను కమింగ్ టు ద టాపిక్, నేను ఇంకొక మంచి ఫేస్ వీడియోతో వచ్చానండి, విచ్ ఇస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్. ఇది ఒక ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ అనుకోవచ్చు. వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఇప్పుడు చూడండి, మనము రీసెంట్గా ఆర్ఎల్స్ ఒక 4 to 5 weeks బ్యాక్ సర్చ్ నెట్వర్క్ మీద నేను గూగుల్ వీడియోస్ అండ్ స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేశాను లింక్డ్ఇన్లో. అండ్ డిస్ప్లే మీద చేశాను, అండ్ వీడియో మీద చేశాను, యాప్ మీద చేశాను, షాపింగ్ మీద చేశాను. ఇలా 5కు సంబంధించిన క్యాంపెయిన్స్ స్క్రీన్ షాట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఏంటి అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఆల్ ఇన్ వన్ అండి. మనం పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో సర్చ్ కవర్ అవుతుంది, డిస్ప్లే కవర్ అవుతుంది, వీడియో కవర్ అవుతుంది, యాప్ కవర్ అవుతుంది, షాపింగ్ కవర్ అవుతుంది. ఈ 5 ఎలిమెంట్స్ని కవర్ చేసేదాన్ని పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటారు. దిస్ ఇస్ ద ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ మాదిరి. ఇప్పుడు మనం చదువుకునే టైంలో, మన 10th క్లాస్ టైంలో అయితే మనకు బాగా గుర్తుంది. 10th క్లాస్ టైంలో మనము లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు అన్ని బుక్స్ చదివే అంత టైం మనకు లేదు. ఒక ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్ ఒకటి చదివితే ఎలా అయినా పాస్ అయిపోతారు అనే ఇంటెన్షన్తో అందరూ ఆల్ ఇన్ వన్ని చూస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఆల్ ఇన్ వన్ చూస్ చేసుకుంటే పెద్ద రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేనైతే అనుకోను అండి. ఎందుకు అంటే ఓన్లీ ఆల్ ఇన్ వన్ చేస్తేనే గూగుల్ మీద ర్యాంక్ అవుతామనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ థింగ్ అనమాట. ఎందుకు అంటే మనము డిస్ప్లే ప్రాక్టీస్ చేయాలి, ఫర్ 1 టైం అయినా సర్చ్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ డిస్ప్లే ప్రాక్టీస్ చేయాలి, లైక్ డిస్ప్లే, వీడియో, షాపింగ్, యాప్ నెట్వర్క్, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనకు పర్ఫార్మెన్స్ మ్యాక్స్ని క్యాంపెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ 5 కవర్ అవుతాయి. ఇప్పుడు సర్చ్ ఇవన్నీ మనము ఈ క్యాంపెయిన్స్ అన్ని చేయకపోతే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఎలా చేయాలి అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం ప్రీవియస్గా ఏమీ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ మ్యాక్స్కి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు సర్చ్లో మనకి ఏం కవర్ అవుతుంది, క్లిక్స్ కవర్ అవుతాయి. ఎందుకు అంటే సెర్చ్ చేసే మనము క్లిక్స్ ద్వారా పబ్లిక్ క్లిక్స్ చేసి సెర్చ్ నెట్వర్క్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డిస్ప్లే అంటే ఏంటి, మనం ఫోర్స్ఫుల్గా చూపిస్తున్నాము ఆడియన్స్కి, మన యొక్క అడ్వర్టైజ్మెంట్ని ఫోర్స్ఫుల్గా చూపిస్తున్నాము. ఈ డిస్ప్లే చేస్తేనే మనకి డిస్ప్లే క్యాంపెయిన్ ఎలా చేయాలి తెలుస్తుంది, సర్చ్ చేస్తేనే సర్చ్ క్యాంపెయిన్ ఎలా చేయాలి తెలుస్తుంది, అండ్ వీడియో చేస్తేనే మనం వీడియోలో చూసాం కదా ఇంతకుముందు వీడియో, యూట్యూబ్ జిఏని గూగుల్ అకౌంట్స్ని యూట్యూబ్ ఛానల్కి ఆర్ యూట్యూబ్ వీడియోకి ఎలా లింక్ చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు చూసారు. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మనకి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఊరికనే పర్ఫార్మెన్స్ మ్యాక్స్కి వెళ్ళకూడదు. పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో ఏవేవి కవర్ అవుతాయి, క్లిక్స్ కవర్ అవుతాయి. క్లిక్స్ అంటే ఎలా కవర్ అవుతాయి అంటే మనము ఏది ఫోకస్ ఆన్ చేసుకుంటున్నాము అంటే ఒక్కొక్క ఎలిమెంట్లో ఒక్కొక్కటి కవర్ అవుతుంది. ఇప్పుడు సర్చ్ అనే ఎలిమెంట్లో ఎలా కవర్ అవుతుంది అంటే వాట్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ చెప్పేసి ఒక టైంలో మనల్ని అడుగుతుంది గూగుల్. అప్పుడు మనం కొంతమంది వ్యూవబుల్, డిస్ప్లే అయితే వ్యూవబుల్ ఇంప్రెషన్స్, వీడియోస్ అయితే వ్యూస్, సర్చ్ అయితే మ్యాక్సిమైజ్ క్లిక్స్, అట్లా మనం సెలెక్ట్ చేసుకుంటాం డిఫరెంట్గా. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ కాబట్టి సర్చ్లో మనకి ఎట్లా కవర్ అవుతుంది, మ్యాక్సిమం క్లిక్స్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా సర్చ్ కవర్ అయిపోతుంది. ఇట్లా సర్చ్ నెట్వర్క్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఇక్కడ ఎలా తెలుస్తుంది వాట్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ అని చెప్తే మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్చ్ కవర్ అవ్వాలంటే మ్యాక్సిమం క్లిక్సే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్యాంపెయిన్ మనం చేసినప్పుడు గుర్తుందా, మనం సైట్ లింక్ ఇచ్చాం. సైట్ లింక్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, ఇవన్నీ ఇచ్చాం. హెడ్లైన్, డిస్క్రిప్షన్ మనం వీడియోలో కూడా ఇచ్చాము. కానీ సైట్ లింక్ అనేది వీడియోలో పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వరు, డిస్ప్లేలోనే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అదొక అడ్వర్టైజ్మెంట్ కాబట్టి. సైట్ లింక్, హెడ్లైన్, డిస్క్రిప్షన్, ఇవన్నీ మనము సైట్ లింక్ అనేది మస్ట్ అండ్ షుడ్. సైట్ లింక్ మనకి పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో కవర్ అవుతుంది. అది ఎలా కవర్ అవుతుంది, డిస్ప్లే లాగా కవర్ అవుతుంది. ఇప్పుడు డిస్ప్లే కవర్ అయింది, సర్చ్ కవర్ అయింది. ఇప్పుడు వీడియో అనమాట. వీడియో అంటే మనము కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ఆడియన్స్ డేటా,
అట్లా ఆప్షన్స్ కనిపిస్తాయి యువర్ డేటా అని చెప్పేసి. దాంట్లో కొంత వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ లాస్ట్లో మనకి ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మనకి వీడియోస్ లాగా కనిపిస్తాయి. అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఫైనల్ యూఆర్ఎల్ ఇచ్చేస్తాము, ఆ యూఆర్ఎల్లో ఉండే వీడియోస్నే మనకి లాస్ట్గా గూగుల్ తనంటే తనే తీసుకుంటుంది. సో అది వీడియో నెట్వర్క్ కవర్ అయింది. ఇంకా షాప్ నెట్వర్క్ అంటే అది కొంచెం కవర్ అవుతుంది, అది ఈ కామర్స్లో కవర్ అవుతుంది. నేను అది ఈ కామర్స్ వీడియోలో చెప్పేటప్పుడు అది ఎలా కవర్ అవుతుంది అని చెప్పేసి మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి యాప్స్ అనమాట. యాప్స్లో మనం ఏం తీసుకుంటాం, లైక్ ఫార్మ్స్, లీడ్స్ ఇట్లాంటివి తీసుకుంటాం. అవి మనం స్టార్టింగ్లోనే తీసేసుకుంటాం లీడ్స్ అని చెప్పేసి. లీడ్స్ కోసమే కదా మనం ఇవన్నీ చేసేది. ఎసెట్స్ అవన్నీ గుర్తుందా, సర్చ్ నెట్వర్క్లో మనము నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపించా, ఈ ఆప్షన్ స్కిప్ చేయాలి, ఈ ఆప్షన్ స్కిప్ చేయకుండా ఉంటే ఏఐనే అంతా చేసుకుంటుంది, అది సర్చ్ నెట్వర్క్ కవర్ అవుతుంది. మనము పర్టికులర్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ కానీ ఇచ్చేసామనుకోండి, అందులో అదే యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటూ అదే కీవర్డ్స్ని టార్గెట్ చేసుకుంటుంది, అదే ఇంకా అన్నీ చేసుకుంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇందులో కూడా అసెట్స్ అనేవి ఉంటాయి, అది కూడా స్కిప్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఇస్ ఆల్ ఇన్ వన్ టెక్స్ట్ బుక్. అంటే అన్ని క్యాంపెయిన్స్ని మనం ఇక్కడ కవర్ చేస్తాం విత్ వన్ క్యాంపెయిన్ ఇస్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనే క్యాంపెయిన్తో మనము ఈ మిగిలిన రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద నెట్వర్క్స్ అని చెప్పేసి అన్నీ మనం కవర్ చేస్తాము. అవన్నీ కూడా మనకు ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. సో దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే మన టైం సేవ్ అవుతుంది. మీన్స్ అన్నీ సపరేట్గా క్యాంపెయిన్స్ని క్రియేట్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ మ్యాక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఇవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి ఏమీ చేయకుండా డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ మ్యాక్స్కి వెళ్ళామనుకోండి, మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఇంకొకటి సెకండ్ పాయింట్ వచ్చేసి రీచ్ మోర్ ట్రాఫిక్. ఎక్కువ ట్రాఫిక్ మన ఏమంటారు మన క్యాంపెయిన్లోకి ఆర్ఎల్స్ మన యాడ్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో డిస్ప్లే చేసాము. డిస్ప్లే మనం ఫోర్స్ఫుల్గా ఆడియన్స్కి చూపిస్తాము. దిస్ ఇస్ లైక్ రీమార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. మనం ఫోర్స్ఫుల్గా చూపిస్తాం కాబట్టి మన యాడ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు, ఎందుకంటే డిస్ప్లే అనే ఎలిమెంట్ కవర్ అయింది కాబట్టి. ఇప్పుడు చూడండి, డిస్ప్లే మీద లైవ్ యాడ్స్ని రన్ చేసిన, నాట్ ఓన్లీ నేను పర్ఫార్మెన్స్ మ్యాక్స్ గురించి మాట్లాడేది పర్టికులర్ పాయింట్లో డిస్ప్లే గురించి మాట్లాడుతున్నాను. డిస్ప్లే యాడ్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళని చాలా క్విక్గా యాడ్ అవ్వడానికి, లైవ్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 లైవ్ యాడ్స్ చేశాను. 1 వచ్చేసి డిస్ప్లే మీద, 1 వచ్చేసి వీడియో మీద. 2 యాడ్స్ నేను లైవ్ యాడ్స్ చేశాను 2 నెట్వర్క్స్ మీద. నేను అది నా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాను. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, ఎంత ట్రాఫిక్ వచ్చింది, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత సిపిఎం వచ్చింది, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, అవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తాయి. అవన్నీ నేను ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ 2 రౌండ్స్ నేను నా లింక్డ్ఇన్ పోస్ట్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. సో డిస్ప్లే కూడా పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో కవర్ అవుతుంది కాబట్టి మన పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ కూడా లైవ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొక మాట చెప్పాలి అంటే ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో ఏంటి అంటే డిసడ్వాంటేజ్, ఇందులో కొంచెం మైనస్ కూడా ఉంది అండి. ఏంటి అంటే ఇది ఎక్కువ పైసలు ఉన్న వాళ్ళు చేయడానికి కొంచెం బాగుంటుంది. ఎందుకు అంటే మనము పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ అంటే కొంచెం ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. మై వ్యూ, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కొంచెం ఎక్కువ ఛార్జ్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. లైక్ మన బిడ్డింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే కొంచెం పెంచుకుంటూ పోవాలి. ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద కంపెనీస్, పెద్ద బ్రాండ్ ఉండే వాళ్ళు బాగా పనికొస్తుంది. ఇప్పుడిప్పుడే అప్కమింగ్ చేసే వాళ్ళకి పర్ఫార్మెన్స్ మ్యాక్స్ నాట్ సజెస్టబుల్. మీరు ఫ్రమ్ స్క్రాచ్ లైక్ సర్చ్, డిస్ప్లే, వీడియో, షాపింగ్, యాడ్స్ ఇవన్నీ చేసిన తర్వాత మీకు కొంచెం ప్రాఫిట్ వచ్చింది అంటే అప్పుడు మీరు పర్ఫార్మెన్స్ మ్యాక్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ మ్యాక్స్కి వెళ్ళకండి, బిస్కెట్ అయిపోతుంది బిజినెస్ అంతా. సో నో, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చేస్తేనే బాగుంటుంది ఇన్ మై వ్యూ. ఇంకోటి వచ్చేసి ఇది బ్రాండింగ్కి బాగా పనికొస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనేది బ్రాండింగ్కి సూపర్గా పనికొస్తుంది. సో ఎవరైనా బిజినెస్ ఓనర్స్ కానీ ఎవరైనా ఉంటే ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ని చేసుకోవచ్చు అనమాట క్యాంపెయిన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అనమాట. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ మీన్స్ లాస్ట్లో ఒక మాట చెప్పాలి అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్ మీన్స్ ఆల్ ఇన్ వన్ క్యాంపెయిన్. అన్ని క్యాంపెయిన్స్ కవర్ అవుతాయి ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.